మురళి గారు చెప్పండి, మీరు ఆ ప్రాంతం వారి హెరిటేజ్కి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే హెరిటేజ్కి, అలాగే మరి భారీగా లాభాలు ఆర్జించే హెరిటేజ్కి చంద్రబాబు గారు ఏమో గతంలో అసలు నేను హెరిటేజ్ నుంచి ఏమి లావాదేవీలే ఉండొద్దని చెప్పానన్నారు. మరి ఇప్పుడేమో ఇది టెక్నికల్గా అయితే ఒక పరిశ్రమకి రాయితీలు ఇవ్వటం జరుగుతూనే ఉంటుంది. కానీ హెరిటేజ్కి వచ్చేసరికి చంద్రబాబు గారు చెప్పే మాటలకి దీనికి ఉన్న తేడా రీత్యా ఈ విమర్శలకు గురవుతోందా? కేవలం 35 మంది కోసం 35 మందికి ఉపాధి కల్పించేదానికి 100 కోట్ల రాయితీ ఇవ్వటం కరెక్టేనా? మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ల రేట్లు పెంచడం మీద మీరేమంటారు మురళి గారు? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, వీక్షకులకు అందరికీ సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో చేస్తున్నటువంటి హడావుడి కానీ లేదా ఆయన చేస్తున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా వివాదాస్పదంగానే ఉన్న విషయం మనకు అందరికి కూడా తెలుసు. మేము కూడా అనేక సందర్భాల్లో ముఖ్యంగా పారిశ్రామిక విధానం విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అడ్డగోలు వైఖరి లేదా విచ్చలవిడిగా అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అన్నటువంటి సామెత గతంలో మనం చెప్పుకున్నట్టుగా అదే రకంగా ఈయన వ్యవహార శైలి ఉంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. గతంలో కూడా విమర్శలు వచ్చాయి. ఎకరా భూమి కేవలం 99 పైసలకే మేము ఇచ్చేస్తాము, మమ్మల్ని ఎవరు ప్రశ్నించేది, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేస్తామని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రి లోకేష్ గారే ఆ ప్రకటన చేయడం చాలా పెద్ద విమర్శకి తావిచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు. అదే మాదిరి విశాఖలో ఆ గీతం యూనివర్సిటీ ఆ ప్రాంతంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని చాలా తేలిగ్గా అప్పచెప్పినటువంటి వైనం కూడా మనం గతంలో చర్చ చేశాము. అది కూడా రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యగా ఉంది. మా పార్టీ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయినటువంటి విషయం కూడా తెలుసు. ఇదే మాదిరి రాష్ట్రంలో చాలా చోట్ల చాలా అనుభవాలు మనకున్నాయి. ఇప్పుడు తాజా అనుభవం వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ కి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మేలు చేయడం అనేది న్యాయమైందా కాదా అనేది ఈ ఒక్క కొద్ది రోజుల ముందే అసెంబ్లీలో చాలా పెద్ద చర్చని చంద్రబాబు నాయుడు గారు చేశారు. హెరిటేజ్ ఏ సందర్భంలోనూ ఏ రకంగానూ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా మేము లబ్ధి పొందలేదు, 1 లీటర్ పాలు కూడా లేదా 1 లీటర్ నెయ్యి చర్చ సందర్భంగా ఆయన చెప్పింది, 1 లీటర్ నెయ్యి కూడా మేము ప్రభుత్వం కొనడం కానీ లేదా అక్కడ ఆర్డర్లు తీసుకోవడం కానీ ఏ రోజు జరగలేదు అని చెప్పారు. అదే సందర్భంలో జరిగే చర్చలో ఏంటంటే ఆయన కార్యక్రమాల్లో వీటన్నిటిలో కూడా హెరిటేజ్ నుంచి ఏ రకంగా పంపిణీ చేశారని రసీదులతో సహా చర్చ అయినటువంటిది కూడా మనం చూసాం. నేను ఈ సందర్భంలో కోరేది ఏమనంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి నేరుగా ఆ కుటుంబమే నడుపుతున్నటువంటి దీంట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో సాయం పొందటం అనేది నైతికంగా సమంజసమైనటువంటిది కాదు. మీరు అన్నట్టుగా పరిశ్రమలకి రాయితీలు ఇవ్వడము ఇవ్వకపోవడము అన్నటువంటిది ఒక పారిశ్రామిక విధానం, దాంట్లో భాగంగా ఆటోమేటిక్ గా వచ్చేస్తే దాని పెద్ద చర్చనీయాంశం కూడా కాదు. కానీ ఈ రోజు నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గమే ప్రకటన చేసి ఉండొచ్చు కదా స్పష్టంగా ఈ రకమైనటువంటి ప్రయోజనాలు మేము చేకూర్చామని. అవేమీ చెప్పకుండా వాటి గురించి చర్చే లేకుండా అది ఆ నిర్ణయాలు ఆ తర్వాత బహిర్గతమైన తర్వాత ఈ రోజు చర్చ అవుతుంది. నువ్వు 200 కోట్ల పెట్టుబడి పెట్టి 100 కోట్లు సబ్సిడీ పొందావంటేనే దాంట్లో ఏంది అసలు ఏం జరుగుతోంది? ఈ రకమైనటువంటి సబ్సిడీ దేశంలో ఇంకెక్కడైనా ఉందా? లేదు. సాధారణ ప్రజానీకానికి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి అనుభవం ఏమైనా మనకు రాష్ట్రంలో ఎక్కడైనా మనం చెప్పగలమా? ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటి ఆర్గ్యుమెంటు కాదు. రెండోది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎలక్ట్రిసిటీ డ్యూటీ అనే పేరుతో 6 పైసలు ఉన్నటువంటి దాన్ని రూపాయికి పెంచారు. పరిశ్రమల వాళ్ళందరూ నెత్తి నోరు మొత్తుకుంటా ఉన్నారు మాకు తగ్గించండి అని చెప్పి. దాని మీద ప్రకటన చేయరు. ఏపీఈఆర్సీ దగ్గర పారిశ్రామికవేత్తలందరూ క్యూ పెట్టి మరీ చెప్పారు ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ పెంచడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని. వీళ్లే కాదు, చిన్నటువంటి పవర్ లూమ్ లాంటి ఇట్లాంటి ఇండస్ట్రీకి కూడా ఇది ఒక సీరియస్ ప్రాబ్లం గా మారింది అని చెప్పి అనేక నివేదనలు చెప్పారు. కానీ ఈ రోజు దాకా ఆ సమస్య పరిష్కారం కాదు. కానీ నీకు సంబంధించినటువంటి పరిశ్రమకి నువ్వు రూపాయి విద్యుత్ రాయితీని ఇచ్చేసావనంటే ఇది ప్రశ్నించరా? సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేదంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక కస్టోడియన్ గా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉన్నటువంటి రోజుల్లో మీకు మీరుగా 200 కోట్ల పెట్టుబడికి 100 కోట్లు రాయితీలు అని చెప్పి ప్రకటించుకుంటే ఏ రకమైనటువంటి న్యాయం అది? అయితే లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఈ చర్చ వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోయారంట, కాబట్టి ఇక పర్వాలేదంటారా?
ఇప్పుడు చర్చ వచ్చినప్పుడు బయటికి వెళ్ళారు, లోపల ఉన్నారంటే సమస్య కాదు సార్. ఫైనల్ గా సంతకం పెట్టాల్సింది ముఖ్యమంత్రే కదా. కేబినెట్ నిర్ణయాలన్నింటినీ ఆమోదం పొందాయని చెప్పి తిరిగి చీఫ్ సెక్రటరీలకు వీళ్ళందరికి పోవాలంటే ముఖ్యమంత్రి సంతకంతోనే కదా పోతుంది. నైతికంగా నేను అనేది వాళ్ళు ఉన్నారా, వాళ్ళు బయటకు పోయినంత మాత్రాన న్యాయం అయిపోతుందా? నైతికంగా సరైనటువంటిది కాదు అనేది నా అభిప్రాయం. ఇంత 50% రాయితీ, ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే 50,000 కోట్ల రూపాయల రాయితీ పొందేశారు అని అంటే దాన్ని ఏ రకంగా సమర్థన చేయగలం? అంటే అట్లా ఆ కాదు, రకమైన మీరు మర్చిపోయారేమో, ఆ గూగుల్ వాళ్ళు 200 మందికి ఉద్యోగాలు ఇస్తారో ఎవరో తెలియదు కానీ 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు కదా. సో ఆ రకంగా ఏపీ రికార్డు సృష్టిస్తోంది కదా దేనికదే. అదే మా ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు, అసలు ఎట్లా తెచ్చుకోవాలి పరిశ్రమల్ని ఆంధ్ర రాష్ట్రంలో కనంటే మీరు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తిరగండి, తిరిగి అక్కడ వాళ్ళు ఏమేమి అనుమతులు మీకు రాయితీలు ఇస్తారో అవన్నీ ఒక కాగితం మీద రాయండి, దానికి అదనంగా మేము ఒకటి ఇస్తాము అని నేను చెప్పాను. ఆ కారణంగా ఇట్లా వస్తున్నాయని చెప్పి ఆయన ఒక ఉదాహరణ కూడా ప్రస్తావన చేశారు. అంటే మీరు రాయితీలు ఇవ్వడము లేదా పరిశ్రమలు తీసుకొని రావడం అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడడం కోసమా, రాష్ట్ర ప్రయోజనాలని ఎవరికో ఒకరికి అప్పనంగా అప్పచెప్పడం అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానమే దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే పేర్లు పెట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే తేలిగ్గా దోపిడీ చేయడానికి సాధనంగా గతంలో ఉండేది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే మరింత వేగంగా దోపిడీ చేయడం అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానంలో తప్పుడు ధోరణి అని చెప్పి మేము ప్రారంభం నుంచి చెప్తున్నాం. వాస్తవంగా పారిశ్రామిక విధానం గురించి చెప్పేటప్పుడు యజమానుల గురించే కాదు, కార్మిక వర్గం గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ప్రస్తావనలో కూడా కేవలం 35 మందికి మాత్రమే అక్కడ ఉపాధి దొరుకుతుంది. అట్లాంటి చోట 100 కోట్ల రాయితీ ఇవ్వడం న్యాయమా కాదా అని అంటే అది ముఖ్యమంత్రి గారు సమాధానం ప్రజలకు చెప్పుకోవాలి. ప్రజలందరికీ అర్థమవుతుంది కదా. ఒక 35 మందికి రాయితీ ఇచ్చే దగ్గర 100 కోట్ల రూపాయలు ఉపాధి కల్పించే చోట 35 మందికి 100 కోట్ల రాయితీ ఇవ్వడం అనేది ఏ రకంగా సమంజసం? అది అల్టిమేట్ గా యజమానులకు లాభం చేసే చర్య తప్ప అది రాష్ట్రానికి గాని రాష్ట్ర ప్రజలకు గాని ఎవరికి ఏ రకమైనటువంటి ప్రయోజనం అనేది ఇందాక ఎక్కడ చదివాను, మరి కరెక్టా కాదు. మొత్తం 24 గంటల షాపులు తెలంగాణలోనా ఏపీలో అనుకుంటా, ఏపీలోనే నిన్ననే ప్రకటన చేశారు. ఇది ఎంత దారుణమైందంటే ఇప్పుడు లేబర్ కోడ్లో ఒక ప్రకటన, లేబర్ కోడ్ల పేరుతో చట్టం చేశారు. అది ఇక్కడ కూడా ఆ కేంద్రంలో ఆమోదం పొందక ముందే ఇక్కడ హడావిడిగా మంత్రివర్గం తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. చేసి ఇప్పుడు లేటెస్ట్ గా ఏమని చెప్పారు, ఆ లేబర్ కోడ్ లో ఉన్నదానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఇప్పుడు ఏమని చెప్పారు, రోజుకి 8 గంటల పని 10 గంటలు చేస్తూ దాన్ని వారానికి 48 గంటలు అనేది విధానం. ఈ రోజు దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఒక జీవోని ఇచ్చారు. ఏమని ఇచ్చారు, 24 గంటలు మీరు తెరుచుకోవచ్చు, 24 గంటలు తెరుస్తారు, 12 గంటలు 2 షిఫ్ట్లు పెడితే ఒక షిఫ్ట్ మొత్తం ఎగిరిపోవడమే కదా. ఎగిరిపోవడం అని అంటే దాని అర్థం ఏమి? అల్టిమేట్ గా మొత్తం కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసింది. తప్పుడు విధానంలో ఈ జీవోని ఇవ్వడం అనేది కూడా దారుణమైనటువంటి, దీన్ని అందరూ సీరియస్ గానే గమనిస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం, కోట్లాది మంది కార్మికులకు సంబంధించిన జీవో, అది ఎంతకంటే అన్యాయం ఇంకోటి ఏముంది? ఇది ఆ రాత్రుల్లో మహిళలు పనిచేయించని చెప్పారు. ఇంకా అదొక అదనపు దోపిడీ. ఇప్పుడు లేబర్ కోడ్ లో ఉన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించి చేయాలని ఉంటే, ఇప్పుడు షాపింగ్ మాల్స్ లేదా వీటన్నిటిల్లో కూడా ఇప్పటికే ఏ చట్టము లేని రోజుల్లోనే చాలా పెద్ద ఎత్తున శ్రమ దోపిడీ జరుగుతోంది. నువ్వు చట్టాన్ని ఇప్పుడు లీగలైజ్ చేసి నువ్వు రాత్రుల్లో పని చేయించుకోవచ్చు, 12 గంటలు పని చేయించుకోవచ్చు, 13 గంటలు పని చేయించుకోవచ్చు అని చెప్పేసిన తర్వాత ఇక ఆగడం ఏముంటుంది? మరింత తీవ్రతరం అయిపోతుంది. ఇది పూర్తిగా శ్రమజీవులకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేది. ఇది రాబోయే రోజుల్లో పెద్ద అలజడి కూడా కారణం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.